గోల్డ్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ వీడియో చూడండి. ఆ మధ్య డబ్బులు ఊరికే రావని ఆ పెద్దాయన ఊరికే చెప్పలేదు. ఇది వాస్తవం. ఈరోజు గోల్డ్ రేట్ చూసుకుంటే 90,000 దాటిపోయింది. అదేవిధంగా జోసాలుకాస్లో స్కామ్ రేట్ కూడా అంతే తరహాలో ఉంది. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం. అసలు ఏంటి జోసాలుకాస్లో జరుగుతున్న గోల్డ్ స్కామ్ ఏంటి మేడం? ఈరోజు నేను షాప్కి వెళ్ళిన, గోల్డ్ షాప్లో గోల్డ్ కొందామని వెళ్ళి అక్కడ నల్ల పూసలు కొన్నాను. కొంటే ఏమైంది, దాని వాల్యూ ₹1,00,000. అయితే నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఏం చేసినా ఆ నల్ల పూసలు ఆ గోల్డ్ నుంచి సపరేట్ చేయించి చూసిన. అప్పుడు ఆ వెయిట్ వేస్తే ఏమవుతుందంటే 100 మిల్లీగ్రామ్స్ డిఫరెన్స్ వస్తుంది. సో నేను క్వశ్చన్ చేసిన, ఏమంటారు, ఇది చిన్న డిఫరెన్సే, పెద్ద ప్రాబ్లం కాదు, ఓ 100-200 మీకు ఇచ్చేస్తా, మీరు వెళ్ళిపోండి అని చెప్పి డిమాండ్ చేసి మాట్లాడుతున్నారు. ఈ ఇన్సిడెంట్ ఇవాళ ఒక పర్సన్తో అయింది. సో ఈ ఇన్సిడెంట్ ఇవాళ మనం నోటీస్ చేసినాము. ఇది నల్లపూసల ఆర్నమెంట్లో జరిగింది. ఈ జాయ్ అలుకాస్ అంటే ఈ అలుకా గ్రూప్ ఏదైతే ఉందో, గోల్డ్ షాప్స్లో ఓన్లీ నల్లపూసలు కాదు, ప్రిషియస్ స్టోన్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, వేరే రకరకాల స్టోన్స్ ఉంటాయి. ప్యూర్ గోల్డ్ అంటే టెన్షన్ లేదు. అంటే ప్యూర్ గోల్డ్ ఏముంటుంది కాబట్టి డైరెక్ట్ వెయిట్ ఉంటుంది, వెయిట్ రేట్ ఉంటుంది. కానీ ఏదైనా ఇట్లా పొదిగినవి ఉంటాయి, నల్ల పూసలు కానీ, లేకపోతే ఏమైనా స్టోన్స్ కానీ, లేకపోతే ప్రిషియస్ స్టోన్స్ ఏమైనా పెట్టినా అనుకోండి, వాళ్ళు ఆ స్టోన్స్ సపరేట్ చేస్తే ఆ డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. ఆ వెయిట్ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. అక్కడ వాళ్ళు చేస్తున్నారు ఫ్రాడ్. ఇది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్యూర్ గోల్డ్ కొంటే టెన్షన్ లేదు, కానీ ఏదైనా పొదిగి ఉన్న ఆర్నమెంట్స్ కనుక కొంటే ఆ వెయిట్ డిఫరెన్స్ అనేది ఎంత ఉన్నదని చూసుకోండి. ఇప్పటివరకు ఉన్న ఆర్నమెంట్స్లు కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ సమస్య బయటకు వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు కొన్న వాళ్ళకైతే తెలుస్తుంది, నెక్స్ట్ కొనబోయే వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఆల్రెడీ కొని మోసపోయిన వాళ్ళ సంగతి ఏంటి? మీరు గనక ఎవరైనా సరే ఇట్లాంటి ఆర్నమెంట్స్ అంటే ఏదైతే ఇట్లాంటివి ఉన్నాయో, జాయ్ అలుకాస్ కానీ కొనుంటే వెళ్ళి ఒక్కసారి క్రాస్ చెక్ చేయించుకోండి. ప్రైవేట్ కూడా అది వెయిట్ చెక్ చేయించుకోవచ్చు. ఏమైనా తేడా ఉంటే మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయొచ్చు. ఆల్సో ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కాబట్టి కన్స్యూమర్ ఫోరంలో వెళ్ళి మీరు కంప్లైంట్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. అంటే ఏదైతే వెయిట్ క్లెయిమ్ చేస్తున్నారో వెయిట్ లేదు, మిల్లీగ్రామ్స్ అనేది తక్కువ ఉంది. సో మీకు 100% రైట్స్ ఉన్నాయి. వెళ్ళి ఈ 2 షాపుల మీద మీరు కంప్లైంట్ చేయడానికి ఉంటుంది. అట్లా చేస్తే కనీసం ఫర్దర్ వేరే వాళ్ళు నష్టపోకుండా ఉంటారు. అండ్ ఆల్సో వీళ్ళ సర్టిఫికేట్, లైసెన్స్ అనేది కూడా అన్ని క్యాన్సిల్ చేయబడుతుంది. ఈ స్కామ్ అనేది నిజంగానే ప్రూవ్ అయితే ఎలాంటి సెక్షన్స్ యాడ్ అవుతాయి, ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ స్కామే, పెద్ద ఫ్రాడ్ జరిగింది. నల్ల పూసలు కొంటేనే ఆల్మోస్ట్ 100 మిల్లీగ్రాముల డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది రాజమండ్రిలో అయింది, ఈ ఇన్సిడెంట్ తిరుపతిలో అయింది, విజయవాడలో అయింది. సో అదైతే క్లియర్గా ఉన్నది. ఒకవేళ కనుక ఇది వీళ్ళు చేసింది ఇప్పుడంతా కరెక్ట్ అని తెలిస్తే వాళ్ళకి సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీలో చీటింగ్ కేసు కింద పడుతుంది. మళ్ళీ అందరినీ ఫ్రాడ్ చేసి మోసం చేస్తున్నారు కాబట్టి ఫ్రాడ్ కూడా కవర్ అవుతుంది. అంటే గతంలో మోసపోయిన వాళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది చట్టం వీళ్ళ మీద? ఒకవేళ ఈ స్టోర్స్లో కనుక ఎవరైనా గోల్డ్ కొనుంటే ఒకసారి చెక్ చేయించుకోండి. ఆ వెయిట్ డిఫరెన్స్ కనుక వస్తే మీకు 100% మీరు వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో కేసు పెట్టుకోవచ్చు. మీకు జరిగిన నష్టంకి కంపెన్సేషన్ పొందొచ్చు. సో 1 lakh గోల్డ్ కొంటే ఇక్కడ 100 మిల్లీగ్రాముల స్కామ్ జరుగుతుంది. అలా ఇక్కడ వీళ్ళు అంటే ఇక్కడ ఓన్లీ గోల్డ్లోనే, ఇంకా అందులో డైమండ్స్, స్టోన్స్ ఇవి కాకుండా వీటన్నింటిలో కలిపి ఎంత స్కామ్ జరుగుతుంది అనుకుంటున్నారు అక్కడ? ఇప్పుడు నా లెక్కన చూస్తే ఒక పర్సన్ వెళ్తేనే ఇవాళ ₹1,00,000 వస్తువు కొంటే అక్కడ 700-800 నష్టం జరిగింది. అంతేనా? 700-800 డిఫరెన్స్ వచ్చింది గోల్డ్ రేట్కి. అట్లా ఎంతమంది కొంటారు? వీళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఏపీ, తెలంగాణ మొత్తం ఇండియా కలుపుకొని ఈవెన్ జాయ్ అలుకాస్ గ్రూప్స్ ఇండియానే కాదు, దుబాయ్లో అన్ని ప్లేసెస్లో వాళ్ళు విస్తరించి ఉన్నారు. సో ఒక్కరి దగ్గరనే 700-800 డిఫరెన్స్, ₹1,00,000 ఆర్నమెంట్ తీసుకుంటున్నారు ఎక్కువగా. అంటే ఒక పర్సన్ మీదనే, 1,00,000 మీదనే 700-800 వాళ్ళు తీసుకొని ఉంటే ఎన్ని వేల మంది కొంటూ ఉంటారు? అంటే అన్ని వేల మంది మీద ఎన్ని వందలు డబ్బులు వీళ్ళు స్కామ్ చేసి తీసుకుంటున్నారు అనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి గోల్డ్ షాప్స్ ఎన్నో ఉన్నాయి. ఇట్లా వెయిట్ డిఫరెన్స్ చూపించుకుంటా అన్ని గోల్డ్ షాప్లో ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారు. సో అందరు గోల్డ్ కొనేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. వెయిట్ ఇట్లా ట్యాగ్స్ ఉంటాయి, ఆ ట్యాగ్స్ మీద డిఫరెన్స్ అంటే మొత్తం బ్రేక్ త్రూ ఉంటుంది. ఈ ఆర్నమెంట్కి ఇంత, గోల్డ్కి ఇంత, ఏమంటారు నల్ల పూసలకి ఇంత, స్టోన్స్కి ఇంత అని చెప్పేసి ఆ ట్యాగ్ మీద ఉంటుంది. కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మేసి కొనేస్తాం, క్రాస్ చెక్ కూడా చేసుకోం. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే జనాలు కొనేటప్పుడు ఆ వెయిట్ వాళ్ళు చెప్పింది అండ్ రియల్గా అంతే ఉందా అని చెప్పేసి బయటికి వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేయించుకోండి. ఒకవేళ కనుక వెయిట్ డిఫరెన్స్ కనిపిస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి కంప్లైంట్ చేయండి, వెళ్ళి షాప్లలో నిలదీయండి. సో చూశారుగా, గోల్డ్ కొనాలనుకునే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త.
ఎందుకంటే గోల్డ్ రేట్ కూడా ఈరోజు మామూలుగా లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరూ గమనించి కొనే ముందు జాగ్రత్త తీసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బీఆర్కే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.